హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. నరేంద్ర మోడీ చైనా టూర్ ఒక పెద్ద చర్చకి కారణమైంది. దానికి అసలైనటువంటి అంశం ఏంటంటే ఆ మధ్యన గాల్వన్ లోయ ఉదంతం, అంతకుముందు జరిగినటువంటి డోక్లాం ఉదంతం తర్వాతన చైనాతో సంబంధాలు చెడాక జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమం. రెండో వైపున అమెరికాతో ఇంతకుముందు ఉన్నటువంటి సాన్నిహిత్యం దెబ్బతిని అమెరికా మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. మన విదేశాంగ విధానంలోని ఈ మార్పు ప్రయోజనమా నష్టమా? మోడీ తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం దేశ ప్రజలకి ప్రయోజనంగా ఉంటుందా, ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉంటాయా? యూరప్ సమాజాన్ని పక్కన పెట్టి సరికొత్త ఆల్టర్నేటివ్ దిశగా ప్రపంచం అడుగులు వేయడం సాధ్యమేనా? ఈ అంశానికి సంబంధించి చర్చించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు రాకా సుధాకర్. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఈ మనం ఒక్కసారిగా వెస్ట్ నుంచి ఈస్ట్ వైపుకి వచ్చేస్తున్నాం. మనం ఇది ప్రయోజనమే నష్టమా? సాయి గారు నమస్తే. మీకు మీ ప్రేక్షకులందరికీ నమస్తే. సాయి గారు, వాస్తవానికి ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. భారతదేశం 2024లో మోదీ మూడవసారి ప్రధానమంత్రి అయిన వెనువెంటనే కజాన్లో సదస్సు జరిగింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి సదస్సు కజాన్లో జరిగింది. ఆ సదస్సులో నరేంద్ర మోదీ, షీ జిన్పింగ్ కలిశారు. అక్కడ సమావేశమయ్యారు. ఈ గల్వాన్, డోక్లం వీటికి సంబంధించి సంఘటనలన్నీ జరిగిన తరువాత అప్పటి నుంచే చైనాతో మన సంబంధాలు కొద్దిగా సాధారణ స్థితికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ప్రారంభమైంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఏదో చేశాడు కాబట్టి దానికి ప్రతిక్రియగా భారతదేశము చైనా వైపు వెళుతోంది అని భావించటం సరైనటువంటి అంచనా కాదు. ఎందుకంటే ప్రధానమంత్రి 2024 అప్పటికి బైడెన్ అమెరికా అధ్యక్షుడు, ట్రంప్ అసలు కేసుల్లో ఇరుక్కున్నాడు. అసలు ట్రంప్ దేశాధ్యక్షుడు అయ్యేటటువంటి సూచనలు కూడా లేవు. కాబట్టి అప్పటి నుంచే చైనాతో నార్మలైజ్ చేసుకోవాలి సంబంధాలు అన్నటువంటిది అటు చైనా వైపు నుంచి వచ్చింది, ఇటు భారత్లో కూడాను ఉన్నది. కాబట్టి ఈ ఆలోచన కజాన్ సమావేశం నుంచి వాస్తవానికి సరిహద్దుల్లో ఉన్నటువంటి మిలిటరీ డీజీఎంఓల స్థాయి సదస్సులు జరగడం, సమావేశాలు జరగడం, ఆ తర్వాత మన విదేశ వ్యవహారాల మంత్రి ఆ దేశానికి వెళ్ళడము, వాంగ్ యీ చైనా విదేశ వ్యవహారాల మంత్రి మన దేశానికి రావడము, ఆ తర్వాత మిగతా చైనా ఉత్పత్తులు విషయంలో కానీ లేకపోతే చైనా విధానాల విషయంలో కానీ చైనాకు సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఇంప్రూవ్మెంట్, మెరుగుదల కనిపించింది. అంటే గల్వాన్ సంఘటన తరువాత నుంచి దాదాపు 1.5 మంది భారత సైనికులు దాదాపు 4.5 సంవత్సరాలు చైనాతో ఎదురుబెదురుగా నిల్చున్నారు. ఆ పరిస్థితి నుంచి చైనా కొద్దిగా వెనకడుగు వేసింది. వెనకడుగు వేసిన ఫలితంగా మనం కూడా మన సైన్యాన్ని ఆ మేరకు తగ్గించాం. ఈ రకంగా ఉద్రిక్తతల్ని తగ్గించే ప్రయత్నం జరిగింది. అమెరికాలో ట్రంప్ చేస్తున్న దానికి ప్రస్తుతము భారత చైనా సంబంధాలకి ప్రత్యక్ష సంబంధం లేదు. ప్రత్యక్ష సంబంధం ఏ మేరకు ఉందంటే ట్రంప్ యొక్క వేలం వెర్రి వల్ల, ట్రంప్ యొక్క తప్పుడు విధానాల వల్ల ఈ ప్రక్రియ వేగవంతమైంది. కాబట్టి మనమేదో అమెరికా నుంచి చైనాకి షిఫ్ట్ అయ్యాము అన్నది ఒక రకంగా సరైన అంచనా కాదు. మౌలికంగా మనం గనక చూస్తే భారతదేశము తన ప్రయోజనాలకు పెద్దపీట వేసుకుని ఇండియా ఫస్ట్, ఇండియా లాస్ట్, ఇండియా ప్రయోజనాలే మాకు ముఖ్యము, దీనితో అవసరమైన సందర్భంలో అవసరమైన దేశాలతో మైత్రి చేస్తాం, అవసరమైన దేశాలతో దృఢంగా వ్యవహరిస్తాం. మనం చైనాతో చాలా దృఢంగా వ్యవహరించాం సాయి గారు. మీరు ఊహించనటువంటి పద్ధతిలో చైనాని మనం ఎదుర్కొన్నాం. అదేవిధంగా అమెరికాని కూడాను, అమెరికా ఏనాడు కూడా భారతదేశం ఇంత దృఢంగా టారిఫ్ల రెజిమ్ని తట్టుకోవడానికి నిశ్చయించుకుంటుంది. అమెరికన్ అధ్యక్షుడు విందుకి పిలిస్తే దాన్ని అవుట్ రైట్గా తిరస్కరిస్తుంది. ప్రధానమంత్రి తిరస్కరించారు. ఇవన్నీ జరుగుతాయని అమెరికా కూడా ఊహించలేదు. పూర్తి అన్నటువంటి దాని మీద స్వదేశీ, స్వప్రయోజనాలు, స్వావలంబన అన్నటువంటి 3 పునాదుల మీద భారతదేశపు విదేశ వ్యవహారాల నీతి నడుస్తోంది, విదేశాంగ విధానం నడుస్తుంది. అందులో భాగంగానే మనము అవసరమైన మేరకు అమెరికాకి ఛాతీ ఎదురుడి నిలుస్తున్నాము, మన మాటని చెప్తున్నాము నిష్పక్షపాతంగా, నిర్మోహమాటంగా. అదేవిధంగా చైనాతో కూడా చేస్తున్నాం సాయి.
రైట్. ఇక్కడ అమెరికా రీసెంట్గా చేస్తున్నటువంటి యాక్టివిటీలు ఎస్పెషల్లీ 4 సార్లు నరేంద్ర మోడీకి ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు అన్నటువంటిది మొదట జర్మనీ పత్రికలు, ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ కూడా ప్రొజెక్ట్ చేస్తుంది. ఇది భారతదేశానికి సంబంధించినటువంటి శక్తివంతమైన నిర్ణయం అనుకోవచ్చా? సాయి గారు చాలా మంచి ప్రశ్న అడిగారు. భారత నిజానికి ఇటువంటి టారిఫ్లు విధించగానే అమెరికా నుంచి మొట్టమొదటి ఫోన్ కాల్ రాగానే దేశాధినేతలు దొర్లుకుంటూ వెళ్ళి అమెరికాతో చర్చలు జరిపి ఎక్కడొక్కడ బేరం సెట్ చేసుకుని వస్తారు. నరేంద్ర మోదీ ఆ రకంగా బేరం సెట్ చేసుకోవడానికి ఇష్టపడలేదు. దానికి కారణం ఏంటంటే గత 10-12 సంవత్సరాలుగా భారత్ అనుసరిస్తున్నటువంటి విధానాలు. ఈ విధానాల వల్ల ఈరోజు భారతదేశము 4వ అతిపెద్ద ఎకానమీగా మారింది. మన ఫారెక్స్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో $655 బిలియన్ గా ఉన్నాయి. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏదైతే ఉందో ఇది మన జీడిపిలో 1% కన్నా తక్కువ ఉంది. ప్రతి నెల మనము $68.7 బిలియన్ ఎగుమతి చేస్తున్నాం. దీనిలో అమెరికాకి వెళ్ళేది కేవలం 18%. అంటే మొత్తము ఎగుమతుల్లో 18% అమెరికాకు వెళుతోంది. మిగతా 82% ఏదైతే ఉందో ఈ 82% మనము ప్రపంచంలో ఉన్నటువంటి 200 దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. కాబట్టి మన ఫారిన్ ఎగుమతులు డైవర్సిఫై అయినాయి. మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ 17.5 సంవత్సరాల్లో అత్యధికం, 17.5 సంవత్సరాల రికార్డుని బద్దలగొట్టింది. రీటైల్ ఇన్ఫ్లేషన్ 2.4లో ఉంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉంది. కాబట్టి నెమ్మదిగా ఈ దేశము బలోపేతం అవుతూ వస్తోంది. ఈ దేశము క్రెడిట్ రేటింగ్ విషయానికి వచ్చినట్టయితే, గ్రోత్ రేటింగ్ విషయానికి వస్తే గత 18 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత పెరుగుదల మన దేశం కనపరిచింది. ఇన్ఫ్లేషన్ 8-year లో, గత 8 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత తక్కువ ఇన్ఫ్లేషన్ ఈరోజు దేశంలో ఉంది. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ PML 175 సంవత్సరాల రికార్డుని మనం బద్దలగొట్టి అత్యధికంగా చేరాము. ఎంప్లాయ్మెంట్ ఆల్ టైమ్ హైగా ఉంది. ప్రతి సంవత్సరము 22 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ చూసినట్లయితే వీటన్నిటి నేపథ్యంలో భారతదేశము అమెరికాని తట్టుకుని నిలబడగలిగే స్థితిలో ఉంది. అమెరికాకి అర్థం కానటువంటి విషయం ఇది. భారతదేశము పూర్తి స్వతంత్రంగా వ్యవహరించగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంది. నిజానికి 1971 యుద్ధ సమయంలో కూడా మనం అమెరికాని సవాలు చేశాం. కానీ అప్పుడు మనం రష్యన్ బ్లాక్లో ఉంది. ఇప్పుడు అటు రష్యా కాదు, ఇటు ఏ బ్లాక్లో లేకుండా పూర్తి నిజమైన అలీన విధానంలో మన ప్రయోజనాలు, ముఖ్యంగా ఆఫ్రికన్, లాటిన్ అమెరికన్ దేశాలతో మైత్రి చేస్తూ, యూరోప్తో మన ప్రయోజనాల ఆధారంగా, పరస్పర ప్రయోజనాల ఆధారంగా మైత్రి చేస్తూ, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో మైత్రి చేస్తూ భారత్ ఒక సబలమైన, ప్రబలమైన, శక్తిశాలి దేశంగా ఉంది. కాబట్టి అమెరికన్ టారిఫ్లని మనము తట్టుకోగలుగుతున్నాము. డొనాల్డ్ ట్రంప్ యొక్క హుంకరింపుల్ని మనము తట్టుకుని నిలబడగలుగుతున్నాం. సాయి గారు, అంటే సాధారణంగా ఫోన్లు ప్రధానమంత్రికి అట్టించి వస్తే మనమే పరుగులు పెడతాం. అక్కడ మన ట్రంప్ చెప్పింది కూడా ఏంటంటే, నేను ఈ టారిఫ్లు అనేవి కానీ 3-4 గంటలు వెయిట్ చేశాను మోడీ ఫోన్ కోసం, మిగతా దేశాధ్యక్షులు అందరూ ఫోన్లు చేశారు కానీ మోడీ చేయలేదన్నాడు. అట్లాగే తను చేస్తే ఎత్తలేదు అనేటటువంటి కాన్సెప్ట్ను కూడా మనం చెప్పుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళే రాసుకొచ్చారు. అంటే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పడానికి ఇదిగో ఇది మా వైఖరి అని చెప్పడం వేస్ట్ అనే ఉద్దేశంతో ఉన్నారా? అసలు ఏంటి ఆలోచన అని? అంటే ఈ ట్రంప్తో ఫోన్లలో మాట్లాడటంలో 2 సమస్యలు ఉన్నాయి సాయి గారు. మొట్టమొదటిది ఏంటంటే, చర్చలోకి వచ్చినటువంటి విషయాలు కాకుండా ట్రంప్ అనౌన్స్మెంట్ చేస్తాడు. ఫోన్లో మాట్లాడినటువంటి మరుక్షణము ఇలా భారతదేశంతో నా ఒప్పందం అయిపోయింది, భారతదేశం అంగీకరించేసింది, భారతదేశం పాదాక్రాంతమైంది, ఈ రకంగా స్టేట్మెంట్ ఇస్తారు. వియత్నాం విషయంలో ఇదే జరిగింది. వియత్నాం విషయంలో చర్చకు వచ్చిన విషయాలు కాకుండా అనేక విషయాలు మేము చర్చించాము, వియత్నాం అంగీకరించిందని ట్రంప్ ప్రకటన విడుదల చేశారు. దాంతో లేదు అని ఖండనలు లేకపోతే స్పష్టీకరణలు ఇవ్వాల్సిన పరిస్థితి వియత్నాంకు వచ్చింది. జపాన్ కూడా తన ట్రేడ్ డెలిగేషన్ని పంపడానికి నిరాకరించడానికి ప్రధాన కారణం ఏంటంటే, అక్కడ చర్చకొచ్చే విషయాలు కాకుండా ఇతర విషయాల్ని కూడా ట్రంప్ క్రెడిట్ క్లెయిమ్ చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా జొప్పిస్తున్నాడు. కెనడా విషయం, కెనడాలో
ఆ, కొద్దిపాటి సమావేశం జరిగిన తరువాత ట్రంప్ ప్రకటన వెలువడే ముందే భారతదేశము పూర్తి వివరాలను సోషల్ మీడియాలో పెట్టేసింది, ట్రంప్ గొప్పలు క్లెయిమ్ చేయకుండా. కాబట్టి ట్రంప్తో చర్చలు జరిపినట్లయితే ఫోన్లో మాట్లాడినా ఇంకో రకంగా మాట్లాడినా కూడా దానివల్ల జరగనివి లేనివి చర్చకు రానివి కూడా ఆయన నేనే ఇవన్నీ చేశాను అని క్లెయిమ్ చేసేటటువంటి అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడలేదు, కానీ భారత పాకిస్తాన్ల యుద్ధాన్ని నేను ఆపాను, పరమాణు యుద్ధాన్ని ఆపాను, నాకే ఈ క్రెడిట్ అని 40 సార్లు ఆయన చెప్పారు. కాబట్టి ఈ పరిస్థితిలో ఫోన్లో మాట్లాడకపోవడం మంచిదన్నటువంటి భావన ఉండి ఉండవచ్చును. రెండవ అంశం కూడా ఉందండి. అమెరికా ఫోన్ రాగానే పరుగులెత్తేసేసి హడావుడి పడిపోయి దొర్లుకుంటూ వెళ్ళి ఫోన్ ఎత్తాల్సినటువంటి పరిస్థితి భారతదేశానికి లేదు. ఈరోజు భారత్, అమెరికా, రష్యా, చైనా ఈ 4 సమఉజ్జీ దేశాలు. దీనిలో అమెరికా కొంచెం ముందుండవచ్చును. 4th లార్జెస్ట్ ఎకానమీ అయినటువంటి భారతదేశం తన బలాన్ని పెంచుకుంటోంది, సైనిక పాఠవాన్ని నిరూపించింది. కాబట్టి భారతదేశము సమాన వ్యక్తితో మాట్లాడినటువంటి రీతిలో మాట్లాడాలనుకోవచ్చును. ఇది ట్రంప్ విషయమే కాదు, ఆపరేషన్ సింధూర్ నడుస్తున్న సమయంలో అమెరికన్ ఉపాధ్యక్షుడు అయినటువంటి జేడి వాన్స్ మోదీకి ఫోన్ చేశారు. అప్పుడు మోదీ సైనికాధికారుల సమావేశంలో సైనికాధికారులతో ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన సమావేశంలో ఉండగా జేడి వాన్స్ గంట సేపు వెయిట్ చేయవలసి వచ్చింది. ఎందుకంటే జేడి వాన్స్ ఫోన్ చేయగానే పరిగెత్తి తీయలేదు. ఎందుకంటే మన గతంలో అనుభవాలు ఉన్నాయి. కార్గిల్ యుద్ధ సమయంలో అమెరికా మన మీద ఒత్తిడి తెచ్చింది, యుద్ధాన్ని ఏ రకంగా తగ్గించాలన్నటువంటి రకరకాల ఒత్తిళ్లు తీసుకొచ్చింది. ఆ ఒత్తిళ్లకు లొంగకూడదని ఫోన్ ఎత్తలేదు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ విషయంలో కూడాను టారిఫ్ల విషయంలో 50% టారిఫ్లు పెంచిన తరువాత, భారతదేశపు ఎకానమీని డెడ్ ఎకానమీ అన్న తరువాత ఇంకా ట్రంప్తో చర్చలు ఏముంటాయి? కాబట్టి మోదీ ఫోన్ ఎత్తలేదని మనము భావించవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ రకమైనటువంటి డిఫైన్స్, ఛాతీ ఎదురొడ్డి నిలిచి తలెత్తుకుని నిలిచి ఒక స్వాభిమాన సార్వభౌమ స్వతంత్ర దేశము వ్యవహరించిన తీరులో నరేంద్ర మోదీ వ్యవహరించారు. దీనివల్ల తాత్కాలికంగా నష్టం ఉండవచ్చు. ఎందుకంటే అమెరికా ఎగుమతులలో కొద్దిగా మనకి టెక్స్టైల్ రంగము ప్రభావితం అవుతుంది. ఇప్పటికే లక్షన్నర ఉద్యోగాలు ప్రభావితమయ్యాయని వార్త వస్తుంది. అదేవిధంగా డైమండ్ కటింగ్ ఇండస్ట్రీ సూరత్ పట్టణంలో ఏదైతే ఉందో అది ప్రభావితమైందని తెలుస్తుంది. మన రాష్ట్రంలో రొయ్యలు, తర్వాత ప్రాన్స్ అండ్ ష్రింప్స్ కొంత ప్రభావితం అవుతుంది అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. కానీ నష్టము వచ్చినా తట్టుకుని నిలబడి సమాన స్థాయిలో మాట్లాడగలిగేటటువంటి ధైర్యము కనబరచవలసినటువంటి సమయం వచ్చింది. అమెరికాకి లొంగి అడుగులకు మడుగులొత్తేటటువంటి యుగం అయిపోయింది. ఆ యుగం అంతరించింది. 1945 టు 2025 వరకు అమెరికా ఆధిపత్య యుగం ఏదైతే ఉందో అది అమెరికా అస్తమిస్తున్న సూర్యుడు అన్నటువంటి వాస్తవం అమెరికాకి ఎవరో ఒకళ్ళు చెప్పాలి. ఆ పని నరేంద్ర మోదీ చేశారని నేను భావిస్తాను. రైట్. ఇప్పుడు ఈ చైనాలో మీటింగు, ఎస్పెషల్లీ అక్కడే మళ్ళీ పుతిన్తో మీటింగు, జిన్పింగ్తో మీటింగు, దీని వలన ఎలాంటి ప్రయోజనం ఉంటుంది దేశానికి? వాస్తవానికి భారత్ దీనివల్ల 2-3 రకాల ప్రయోజనాలు ఉంటాయండి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ చైనా స్థాపించింది. దీనిలో 10 దేశాలు ఉన్నాయి. ఆ 10 దేశాల్లో పాకిస్తాన్ కూడా ఉంది. భారత్ ఒక ప్రధానమైనటువంటి సభ్య దేశము. వీటి ఈ టోటల్ జనాభా ప్రపంచ జనాభాలో 50% ఉంటుంది సాయిగా. కాబట్టి ప్రపంచ జనాభాలో 50%కి ఎస్సీఓ ప్రాతినిధ్యం వహిస్తోంది. రెండవది, మొత్తము ప్రపంచ ఎకానమీలో 25% ఎకానమీకి ప్రాతినిధ్యం వహిస్తుంది. కాబట్టి అంత పవర్ఫుల్ ఎకనామిక్ బ్లాక్. దానిలో ప్రధానమంత్రి కూడా దానిలో ఒక ప్రధానమైనటువంటి, మన భారత్ కూడా ఒక ప్రధానమైనటువంటి సభ్య దేశం. కాబట్టి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఈ దేశాలన్నీ కూడాను ఆధారంగా భారత్ ఈ సమావేశం జరుగుతుంది. దీని లాంటిదే మరొక పెద్ద కూటమి బ్రిక్స్. బ్రెజిల్, ఇండియా, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికాలు. దీనిలో ఇప్పుడు కొన్ని ఇతర దేశాలు కూడా వచ్చి కలుస్తున్నాయి. ఈ 5 దేశాల కూటమి బ్రిక్స్ కూడా చాలా పెద్ద ఎకనామిక్ అండ్
ట్రేడ్కి సంబంధించిన బ్లాక్. ఇవన్నిటి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే అమెరికన్ ఆధిపత్యాన్ని కట్ చేయడం. మొత్తము ప్రపంచం యొక్క వాణిజ్యం పైన అమెరికా గుత్తపెత్తనం ఏదైతే ఉందో ఆ గుత్తపెత్తనాన్ని సవాలు చేసేటటువంటి ప్రయత్నము, అత్యధిక దేశాలను దీనిలో కలుపుకోవడము, డాలర్ డిపెండెన్సీ తగ్గించడము, ఇవి ప్రధానమైన లక్ష్యాలు. దీనిలో నరేంద్ర మోదీ పాల్గొనడం అంటే ఈ ఒక రకంగా అమెరికాతో చెలిమి చేస్తూనే అది టర్మ్స్ డిక్టేట్ చేసి విదేశ వ్యవహారాలని, దేశాల్లోని ఆర్థిక వ్యవహారాలని, అంతర్జాతీయ రూల్స్ ఏవైతే అది ఫ్రేమ్ చేస్తుందో ఆ రూల్ ఫ్రేమ్వర్క్ ఏదైతే రూల్ బేస్డ్ వరల్డ్ ఆర్డర్ పేరిట అమెరికా తన ఇష్ట రాజ్యాన్ని ఇంపోజ్ చేస్తుందో దాన్ని సవాల్ చేసే ప్రయత్నము జరుగుతోంది. దీనిలో రష్యా, చైనా, భారత్ కలిసి సమావేశం చేసే సూచనలు ఉన్నాయి. RCI అని చెప్పి అంటున్నారు దాన్ని, రష్యా, చైనా, ఇండియా. ఈ మూడు కలిసి సమావేశం కనుక జరిపితే 2 న్యూక్లియర్ పవర్ దేశాలు స్నేహహస్తం చాచటం, చైనా, భారత్, అదేవిధంగా రష్యా కూడా ఒక న్యూక్లియర్ పవర్, ఈ 3 దేశాలు ఒక రకంగా చేతులు కలపడం అనేది ఒక అంతర్జాతీయ ఆర్డర్లోనే ఒక పెద్ద మార్పుగా మనం చూడాలి. రెండవది, 4 అతిపెద్ద ఎకానమీల్లో 3 ఒకవైపు ఉండడం, ఇది కూడా చాలా గమనించాల్సిన విషయము. మూడవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అమెరికా చైనాని అడ్డుకోవడం కోసమే క్వాడ్ని ఏర్పాటు చేసింది. డెమోక్రటిక్ క్వాడ్రిలాటరల్ అనే దాన్ని క్వాడ్ అనే పేరు పెట్టారు. జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా, ఆ తర్వాత అమెరికా, ఈ 4 కలిసి చేయాలని ఈరోజు క్వాడ్లో ఉన్నటువంటి 4 దేశాలు ట్రంప్ యొక్క టారిఫ్ విధానాన్ని వ్యతిరేకిస్తుంది. జపాన్ వ్యతిరేకిస్తోంది, ట్రేడ్ నెగోసియేషన్స్ ని రద్దు చేసుకుంది, వాణిజ్య సమావేశాలని రద్దు చేసుకుంది. అదేవిధంగా భారత్ పైన సుంకాల విధింపుని ఆస్ట్రేలియా ప్రభుత్వము ఖండించింది. భారత్ ఎలాగో ఎదిరిస్తోంది. కాబట్టి క్వాడ్ కూడా, అంటే చైనాను వ్యతిరేకించే అమెరికా స్ట్రాటజీ కూడా కుప్పకూలేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమావేశము అమెరికా యొక్క గుత్తపెత్తనానికి సవాలుగా మనం చూడాలి. ప్రపంచంలో అన్ని దేశాలను ఇష్టారాజ్యంగా బెదిరించి తన పబ్బం గడుపుని తన ప్రయోజనాల కోసం అమెరికా పనిచేస్తుంది. ప్రపంచ శాంతి, ప్రపంచ వ్యవస్థ గురించి అన్ని దేశాల మధ్య ఉండాల్సిన అంతర్జాతీయ ప్రక్రియలు, వ్యవస్థలు, రూల్ బేస్డ్ ఆర్డర్ అనే పేరిట అమెరికా ఏదైతే రుద్దబోతుందో దాన్ని సవాల్ చేయడం జరుగుతోంది. ఆ దృష్ట్యా ఇది కీలక సమావేశము. రష్యా, చైనా, భారత్ల సమావేశం కూడా జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అది జరిగినట్లయితే ఇది ప్రత్యక్షంగా అమెరికాకు తనను తాను రీసెట్ చేసుకోమన్నటువంటి తొలి హెచ్చరికగా మనం భావించాలి. సాయి గారు, అమెరికా సాధారణంగా అహంకార ధోరణి ఎక్కువ, దానికి తోడు డీప్ స్టేట్ ఒకవైపు ఉంటుంది. డైరెక్ట్గా ప్రభుత్వమే ఎదుటి వాళ్ళని తొక్కేయడానికి, ప్రభుత్వాలని కూల్చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఓ పక్కన బీహార్ ఎన్నికల్ని బేస్ చేసుకుని రాహుల్ గాంధీ యాత్ర కూడా అందులో పార్ట్ అన్నటువంటి పాయింట్ ప్రధానంగా వినబడుతుంది. ఇంకోటి, ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నటువంటిది కూడా ఇక్కడ దేశంలో ప్రభుత్వం కూలిపోబోతోంది బీహార్ ఎన్నికల తర్వాత అన్నటువంటిది. దీన్ని ఎలాగ ఎదుర్కోగలుగుతారు? సాయి గారు, మీరు చెప్తున్నటువంటి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికన్ డీప్ స్టేట్ కావచ్చును, అమెరికా ఒక దేశాన్ని డీస్టెబిలైజ్, అస్థిరపరిచేందుకు మొట్టమొదట ఉపయోగించుకునేటటువంటి సాధనాలు 2 అండి. ఒకటి, దేశంలో ఆందోళనలు, అలజడులు, రోడ్డెక్కి ప్రజలు రోడ్లు బ్లాక్ చేయటము, ఇది చేస్తారు. రెండవది, ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్య దేశంలోని ఎన్నికల ప్రక్రియ మీద అనుమానాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తారు. ఈ 2 మన దేశంలో జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి జరగడం లేదు సాయి గారు. వాస్తవానికి షాహీన్ బాగ్ కావచ్చును, రైతు ఉద్యమాలు కావచ్చును, ఆ తరువాత మిగతా ఇటువంటి ఉద్యమాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. అయితే మిగతా దేశాలకి భారతదేశానికి ఒక పెద్ద తేడా ఉంది సాయి గారు. అమెరికా ఇప్పటి వరకు రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ చేసినటువంటి దేశాలను గనక చూస్తే ఆ దేశాలన్నీ చిన్న దేశాలు, 15 కోట్లు, 20 కోట్లు, 22 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశాలు, లేకపోతే భౌగోళికంగా కూడా అంత పెద్ద దేశాలు. ఉదాహరణకి యుక్రెయిన్లో ఈ రకంగా చేశారు.
14 సమయంలో అప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ ద్వారా ఎన్నికైనటువంటి విక్టర్ యానుకోవిచ్ రష్యాకి అనుకూలంగా ఉన్నాడు. ఆయనకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని తీసుకొచ్చి రెండవది ఓటింగ్ ప్రక్రియ మీద అనుమానాలు తీసుకొచ్చి ఆయన దేశం వదిలి పారిపోయేలా తీశారు. దాని తర్వాత జరిగిన పరిణామాల్లో అమెరికాకి దొరికింది జెలెన్స్కీ అనేటటువంటి జోకర్. ఇప్పుడు ఆ జెలెన్స్కీ అనేటటువంటి కీలుబొమ్మతో అమెరికా తన ప్రయోజనాల్ని కాపాడుతుంది. ఇదే విధంగా కిర్గిజిస్తాన్ లో వాళ్ళు ట్యూలిప్ రెవల్యూషన్ పేరిట తీసుకొచ్చారు. అదేవిధంగా జార్జియాలో తిరుగుబాటు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. దానికి పింక్ రెవల్యూషన్ అని పేరు పెట్టారు. బంగ్లాదేశ్లో ముందు రిజర్వేషన్ల పేరిట, అసలు రిజర్వేషన్లు ప్రభుత్వంతో సంబంధం లేదు, సుప్రీంకోర్టు ఆదేశాలు, సుప్రీంకోర్టు ఆ సమయంలో ఆదేశాలు ఎందుకు ఇచ్చిందన్నది ఇప్పటికీ ఒక ప్రశ్న చిహ్నము. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరము అలజడి తరువాత తిరుగుబాటు, దేశాధినేత దేశం వదిలి పారిపో. భారతదేశంలో ఈ ట్రిక్కులన్నీ ప్రయత్నించారు సాయి గారు. భారతదేశంలో సరిగ్గా 2 వర్గాలు కొట్టుకునేలాగా హైకోర్టులో హఠాత్తుగా ముందు వెనక ఎటువంటి లేకుండా మణిపురి ప్రజలకు రిజర్వేషన్ ఇవ్వాలి అన్నటువంటి తీర్పు కోర్టు నుంచి వచ్చిన తరువాత కుకీలకు మణిపురీలకి మధ్య ఘర్షణ ప్రారంభమైంది. అదేవిధంగా చాలా చోట్ల జరిగింది దేశవ్యాప్తంగా రకరకాల ఉద్యమాలు. ప్రస్తుతం కూడా మీకు మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ పేరిట జరంగే నిరాహార దీక్ష ప్రారంభించాడు. అదేవిధంగా తెలుగునాట మార్వాడి గోబ్యాక్ వచ్చింది, తమిళనాట హిందీ వ్యతిరేకత మొదటి నుంచి ఉంది, కన్నడలో మాట్లాడకపోతే కొడతామన్నటువంటిది. ఇటువంటివన్నీ కూడాను ఈ డీప్ స్టేట్ యొక్క ప్రయత్నాల్లో భాగమే. అయితే భారతదేశము చాలా విస్తృతమైనటువంటి దేశం. ఇంత పెద్ద దేశంలో అమెరికన్ డీప్ స్టేట్ కానీ అమెరికన్ ప్రభుత్వం కానీ ఫలితాలను కానీ ప్రజాభిప్రాయాన్ని కానీ ఏ మేరకు ప్రభావితం చేయగలుగుతుందన్నది ఒక పెద్ద ప్రశ్న. రెండవది, భారతదేశంలో ఉన్నటువంటి నాయకత్వం ప్రస్తుతం చాలా సుస్థిరమైనటువంటి నాయకత్వం ఉంది. ఈ దేశంలో డిక్టేటర్షిప్ మిలిటరీ వాడినో తీసుకొచ్చేసేసి యూనస్ని తీసుకొచ్చి కూర్చోబెట్టినట్టు, లేకపోతే ఆసిమ్ మునీర్కి పెద్దపీట వేసినట్టు భారత్లో సాధ్యం కాదు. సైన్య న్యూట్రల్ ఈ దేశంలో మొదటి నుంచి కూడా. పర్యవసానంగా ఎన్నికల ద్వారా మాత్రమే అమెరికా రెజీమ్ చేంజ్ చేయగలుగుతుంది. ఎన్నికల్లో ఈరోజు తాజాగా మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ఇండియా టుడే ప్రచురించింది. దానిలో 46% ఎన్డీఏ కూటమికి ఓటు వేసేటట్టుగా, 41% ఇండి కూటమికి ఓటు వేసేటట్టుగా ఆ సర్వే ఫలితం వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే ఈ రోజు ఎన్నికలు జరిగినా కూడాను భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని కూటమికి 6-7% ఆధిక్యత ఉంది. 6-7% చాలా పెద్ద ఆధిక్యత భారతదేశంలో. ఎందుకంటే ఈ దేశంలోని వైవిధ్యం వేరు సాయి గారు. కాబట్టి అమెరికన్ డీప్ స్టేట్ కావచ్చును, అమెరికన్ ప్రభుత్వం కావచ్చును, ఈ దేశంలో ప్రభుత్వాన్ని అస్థిరపరచటమో మోకాళ్ల మీదకి తీసుకొచ్చి మాట ఒప్పించుకోవడమో చేసే ప్రయత్నం చేస్తే ఈ దేశం దానికి వ్యతిరేకంగా పోరాడగలదు. అది బహుశా డీప్ స్టేట్కి కానీ అమెరికన్ పాలక వర్గానికి కానీ అర్థం కానటువంటి విషయం. ఈ దేశపు వైవిధ్యము, ఈ దేశ ప్రజల్లో అంతర్గతంగా ఉన్నటువంటి దేశభక్తి సవాలు వచ్చినప్పుడు ఈ దేశం తట్టుకుని నిలబడేటటువంటి ప్రక్రియ మీరు ఊహించలేరు. అమెరికన్ల ఊహకి తట్టదు. అమెరికా వియత్నాం మీద యుద్ధం చేస్తుంటే యుద్ధం ఆపాలని అమెరికాలో ఉద్యమాలు జరిగాయి. భారతదేశంలో చైనా చేతుల్లో మనము ఓడిపోతున్న సమయంలో ఒక్క కమ్యూనిస్టులను మినహాయిస్తే మిగతా భారతదేశం అంతా ఒక్క తాటి మీదకి వచ్చి తమ ఒంటి మీద ఉన్న బంగారాన్ని సైన్యానికి ప్రభుత్వానికి సమర్పించారు. 1965లో ఆహార ధాన్యాలు లేకపోతే లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ పిలుపునిచ్చి సోమవారం రాత్రి ఉపవాసం ఉండండి, ఆహార ధాన్యాల కొరతను తగ్గించండి అంటే ఈ రోజుకి కూడా సోమవారం ఉపవాసం ఉండేటటువంటి కోట్లాది మంది ప్రజలు ఈ దేశంలో ఉన్నారు. పరమాణు పరీక్షలు పోఖ్రణ్ 2 నిర్వహించిన తర్వాత అమెరికా ఆంక్షలు విధిస్తే ఎన్ఆర్ఐ బాండ్స్ ద్వారా ఈ ప్రవాసీ భారతీయులు స్పందించి ఈ దేశపు ఎకానమీని నిలబెట్టారు. దాని తర్వాత అమెరికా కూడా అర్థమైంది ఇండియాని మనం ఆంక్షల ద్వారా నొక్కలేము. కాబట్టి ఆ తరువాత నుంచే భారత అమెరికా స్నేహ సంబంధాలు ఒక 28 సంవత్సరాల ప్రయత్నం తరువాత
నేడున్న స్థాయికి వచ్చింది. ట్రంప్ దాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇండియాని వీళ్ళ యొక్క రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ కానీ, వీళ్ళ డీప్ స్టేట్ ఆపరేషన్స్తో కానీ ఈ దేశాన్ని లొంగ తీసుకోవడం అసాధ్యం. ఎందుకంటే ఈ దేశం అంత విస్తృతమైన దేశం. దాదాపు 90 కోట్ల మంది ప్రజలు ఇక్కడ ఓటు వేస్తారు. అదే ఒక చిన్న దేశం ఉందనుకోండి, మాల్దీవ్స్ లో మొత్తం అంతా కలిపి ఒక 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో మీరు ఒక 25,000 మంది ఓటర్ల మనసు మార్చగలిగితే ఫలితాల్ని మీరు శాసించగలరు. చైనా చేసింది అదే ముయిజు విషయం. ఇండియాలో మీరు ఆ రకంగా 1% ప్రజల యొక్క అభిప్రాయాన్ని మార్చాలి అన్నట్టయితే దాదాపు 1 కోటి మంది ప్రజలను వాళ్ళ యొక్క మనసుల్ని మార్చాలి. అది సాధ్యం కాదు. దేశవ్యాప్తంగా 1 కోటి మంది మారితే ఫలితం ఉండదు. ఒక ప్రాంతంలో 1 కోటి మంది మారితే ఏమన్నా రిజల్ట్స్ అటు ఇటు అవుతాయి. కాబట్టి అమెరికా భారతదేశంతో తన గతంలో ఉన్నటువంటి అనుభవాల ఆధారంగా మన దేశాన్ని అస్థిరపరచలేదు. ఇది గమనించాల్సిన విషయం. రెండవది, సమర్థవంతమైన బలమైన నాయకత్వం ఉంది కాబట్టి ఈ దేశము ఈ సవాళ్ళని తట్టుకుని నిలుస్తుంది. అందుకని అమెరికా ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవమైనప్పటికీ బీహార్ ఎన్నికల ఫలితాలు ఏ రకంగా వస్తాయన్న దాని మీద ఇటువంటి శక్తులు చేసే హడావిడి పెరగవచ్చు. బీహార్లో గనక మళ్ళీ ఎన్డీఏ కూటమి విజయం సాధించింది అనుకోండి, నితీష్ కుమార్ బీజేపీల కూటమి విజయం సాధించి లోక్ జనశక్తి పార్టీకి చెందినటువంటి రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు అతను కనుక ఈ కూటమి గనక విజయం సాధించినట్లయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయం సాధించే లక్షణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఉద్యమాలు మళ్ళీ కొంతకాలం చల్లబడతాయి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కొత్త వ్యూహాన్ని వెతకవలసి వస్తుంది. అమెరికా వంటి దేశాలు కూడా తక్షణం ఎన్నికలు జరిగేటటువంటి రాష్ట్రం. దీని తర్వాత జరిగే ఎన్నిక బెంగాల్, బెంగాల్ తర్వాత జరిగే ఎన్నిక అస్సాం. కాబట్టి బెంగాల్లో కూడాను ఈరోజు బీజేపీ నానాటికి బలపడుతోంది. అస్సాంలో ఇప్పటికే ప్రభుత్వంలో ఉంది, కాంగ్రెస్ బలహీనంగా ఉంది. కాబట్టి ఈ 3 ఫలితాలు కూడా బీజేపీకి అనుకూలంగా వచ్చే లక్షణాలే కనిపిస్తున్నాయి. ప్రతికూలంగా వస్తే ప్రజా ఉద్యమాల పేరిట కొంత హడావిడి చేసే అవకాశం ఉంది. ఆ సమయంలో మధ్యంతర ఎన్నికలకో దేనికో వెళ్ళినట్లయితే పరిస్థితి, వాతావరణం మొత్తం ఒక్కసారి మారిపోయే అవకాశం వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. అంతర్జాతీయ పరిణామాలలో భారతదేశం స్ట్రాంగ్గా నిలబడటం అనేటటువంటి దాన్ని చేసి చూపెడుతోంది. అట్ ద సేమ్ టైం అమెరికా అయినా చైనా అయినా సరే భారత ప్రయోజనాల తర్వాతనే అన్నటువంటి సంకేతాన్ని చాలా స్పష్టంగా ఇస్తుంది. అదే రాకా గారు చెప్తున్నటువంటి మాట.